1000 ఏళ్లుగా దాగున్న రహస్యం, ప్రపంచం కట్టు కథ అనుకున్న ఒక నిజం. చరిత్ర చదువుకుంటూ కూర్చోవడానికి నేను రాలేదు, చరిత్రని తిరగరాయడానికి వచ్చను. ఆకాశం నుంచి దిగి వచ్చిన ఆటగాను వచ్చనరా. డాక్టర్ ఆర్యన్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాలియోంటాలజిస్ట్ మరియు పురావస్తు శాస్త్రవేత్త. కాని అతని తోటి శాస్త్రవేత్తలకు తెలియని అతని అసలు ఆసక్తి డ్రాగన్స్. డ్రాగన్లు కేవలం కల్పిత కథలు కావని, ఒకప్పుడు అవి భూమి మీద నిజంగానే జీవించాయని అతని గాఢ విశ్వాసం. ఎన్నో పురాతన గ్రంథాలు, శిలాశాసనాలు అధ్యయనం చేసిన తరువాత ఆర్యన్ ఒక నిర్ధారణకు వచ్చాడు. తూర్పు ఐరోపాలోని కార్పాథియన్ పర్వతాల అంచున ఉన్న ఒక దట్టమైన అడవిలో డ్రాగన్లకు సంబంధించిన అతిపెద్ద రహస్యం దాగి ఉందని అతను కనుక్కున్నాడు. తన పరిశోధనల కోసం ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకొని తన పరికరాలను సర్దుకొని ఆ అజ్ఞాత అడవికి పయనమయ్యాడు. ఆ దేశం పేరు రొమేనియా. అక్కడి స్థానికులు ఆ అడవిని డ్రాక్యులాలడవి అని, శపించబడిన భూమి అని పిలుస్తారు. ఎవరూ ఆ అడవి లోపలికి వెళ్లడానికి సాహసించరు. కాని ఆర్యన్ గుండెల్లో భయం కంటే తెలుసుకోవాలనే కుతూహలమే ఎక్కువగా ఉంది. స్థానిక గైడ్లు అడవి సరిహద్దు వరకే వచ్చి భయంతో వెనుదిరిగారు. ఆర్యన్ తన బ్యాక్ ప్యాక్ వేసుకుని ఒక్కడే అడవిలోకి అడుగుపెట్టాడు. ఆ అడవి ఎంత దట్టంగా ఉందంటే పట్టపగలు కూడా సూర్యరశ్మి నేలను తాకలేకపోతోంది. చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. అప్పుడప్పుడు వింత పక్షుల అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి. 3 రోజుల కష్టతరమైన ప్రయాణం తరువాత ఆర్యన్ ఒక లోయలోకి చేరుకున్నాడు. ఆ లోయ మధ్యలో ఒక పెద్ద రాతిగుహ ఉంది. ఆ గుహ ద్వారం మీద అతనికి తెలిసిన ప్రాచీన డ్రాగన్ లిపి చెక్కబడి ఉంది. ఇదే, నేను వెతుకుతున్న ప్రదేశం ఇదే అని ఆర్యన్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. తన ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుని గుహ లోపలికి నడిచాడు. గుహ లోపల చల్లగా, గాలి తక్కువగా ఉంది. అడుగడుగునా పురాతన జంతువుల ఎముకలు కనిపిస్తున్నాయి. కాని డ్రాగన్ అస్థిపంజరం ఎక్కడా కనిపించలేదు. నిరాశతో వెనుదిరగబోతున్న ఆర్యన్ కన్ను గుహ చివర ఉన్న ఒక లోహపు వస్తువుపై పడింది. అది రాతియుగానికి చెందినది కాదు. ఆ వస్తువు ఒక పెద్ద గుళిక, అంటే క్యాప్స్యూల్ ఆకారంలో ఉంది. దాని చుట్టూ వింతైన రేడియేషన్ వలయం ఉంది. మెల్లగా దాని దగ్గరికి వెళ్లి చూశాడు. అది ఒక అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడిన యంత్రం. దాని ప్యానెల్ మీద ఎన్నో బటన్లు, మానిటర్లు ఉన్నాయి. కాని వాటిపై ఉన్న అక్షరాలు మనిషికి తెలిసిన ఏ భాషలోనూ లేవు. అవి డ్రాగన్ లిపిని పోలి ఉన్నాయి. తన జేబులో ఉన్న ఒక పురాతన స్ఫటికాన్ని, అంటే క్రిస్టల్ ను ఆ యంత్రం దగ్గర పెట్టగానే ఆ యంత్రం అకస్మాత్తుగా ఆన్ అయ్యింది. ఆ మెషీన్ లోపల ఒక సీటు ఉంది. అది ఒక టైం మెషీన్, అంటే కాలయంత్రం అని ఆర్యన్ గ్రహించేలోపే ఆ యంత్రం తలుపులు తెరుచుకున్నాయి. ఒక అదృశ్య శక్తి ఆర్యన్ను లోపలికి లాగేసింది. తలుపులు మూసుకున్నాయి. కళ్ళు మిరిమిట్లు గొలిపే కాంతి, చెవులు పగిలిపోయే శబ్దం. ఆర్యన్ స్పృహ కోల్పోయాడు. కొంత సమయం తరువాత చల్లటి గాలి ముఖానికి తగలడంతో ఆర్యన్ కళ్ళు తెరిచాడు. టైం మెషీన్ తలుపులు తెరుచుకుని ఉన్నాయి. అతను బయటకు అడుగుపెట్టాడు. అది గుహ కాదు, అదొక వింత ప్రపంచం. ఆకాశం నీలిరంగులో కాకుండా లేత ఎరుపు రంగులో ఉంది. చెట్లు 100 అడుగుల ఎత్తులో ఎప్పుడూ చూడని వింత ఆకారాల్లో ఉన్నాయి. నేల మొత్తం బూడిద రంగులో ఉంది. గాలిలో గంధకం వాసన వస్తోంది. అతను తన జీపీఎస్ పరికరాన్ని చూశాడు. అందులో సిగ్నల్ లేదు. సమయం స్తంభించిపోయింది. అతను కాలంలో వెనక్కి, లేదా ముందుకు, లేదా మరొక కోణంలోకి, అంటే డైమెన్షన్లోకి ప్రయాణించాడని అతనికి అర్థమైంది. అకస్మాత్తుగా భూమి కంపించడం మొదలయింది. ఆకాశం అంధకారంగా మారింది. ఆర్యన్ పైకి చూశాడు. ఒక మేఘం సూర్యుణ్ణి కమ్మేసింది. కాని అది మేఘం కాదు, ఒక అతిపెద్ద జీవి. దాని రెక్కల పొడవు 100 అడుగుల పైనే ఉంటుంది. దాని చర్మం నల్లటి ఇనుములా మెరుస్తోంది. దాని నోటి నుండి పొగలు వస్తున్నాయి. అవును, అది ఒక నిజమైన డ్రాగన్. ఆర్యన్ గుండెవేగం పెరిగింది. అతను కలలుగన్న డ్రాగన్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. కాని అది అతని ప్రాణాలకు ముప్పని అతనికింకా తెలియదు. ఆకాశాన్ని కమ్మేసిన ఆ నల్లటి డ్రాగన్ పెద్ద గర్జనతో భూమిమీదకు దిగింది. అది నేలను తాకగానే చుట్టూ ఉన్న బూడిద దుమ్ములా పైకి లేచింది. భారీ భూకంపం వచ్చినట్లుగా నేల కంపించింది. ఒక చేతిలో ఫ్లాష్ లైట్,
మరో చేతిలో ప్రాచీన స్ఫటికం పట్టుకున్న డాక్టర్ ఆర్యన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతను ఎన్నో ఏళ్లుగా పుస్తకాల్లో చదివిన కల్పితం ఇప్పుడు అతని కళ్లముందు ఒక యమధర్మరాజులా నిలబడి ఉంది. ఆ డ్రాగన్ కళ్ళు నిప్పుల కొలిమిలా మండుతున్నాయి. అది ఆర్యన్ను గమనించింది. ఒక్కసారిగా తన నోరు తెరిచి భయంకరమైన అగ్ని జ్వాలలను అతనిపైకి ఊదింది. ఆర్యన్ తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పక్కనే ఉన్న ఒక పెద్ద రాతి వెనుకకు అమాంతం దూకాడు. ఆ రాతిని తాకిన మంటల వేడికి రాయి కూడా కరిగిపోయేలా ఉంది. ఇది కేవలం పరిశోధన కాదు, ప్రాణాపాయం అని అతనికర్థమైంది. తనలోని ఒక యోధుడు నిద్రలేచాడు. పారిపోవడం కంటే పోరాడటమే మార్గమని అతనికనిపించింది. ఆ నల్లటి డ్రాగన్ మరోసారి దాడి చేయటానికి సిద్ధమవుతుండగా ఆకాశం నుండి ఒక పెద్ద విజిల్లాంటి శబ్దం వినిపించింది. మబ్బులను చీల్చుకుంటూ మెరుపు వేగంతో ఒక బంగారు వర్ణపు డ్రాగన్ కిందికి దూసుకువచ్చింది. అందరికంటే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆ బంగారు డ్రాగన్ వీపుమీద ఒక మనిషి ఉన్నాడు. అతను ఒక ప్రాచీన యుద్ధ వీరుడిలా కవచం ధరించి ఉన్నాడు. అతని చేతిలో మెరుస్తున్న ఒక పొడవైన ఆయుధముంది. ఆ వీరుడు తన డ్రాగన్ను చాకచక్యంగా నడుపుతూ నల్ల డ్రాగన్ను ఢీకొట్టాడు. రెండు మహాకాయాల మధ్య ఆకాశంలో భీకరమైన యుద్ధం మొదలైంది. మంటలు, గర్జనలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఆ వీరుడి పోరాట పటిమ, ధైర్యం చూస్తుంటే ఆర్యన్కు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. చివరకు వీరుడి దెబ్బకు తట్టుకోలేక ఆ నల్ల డ్రాగన్ గాయపడి అక్కడినుంచి పారిపోయింది. బంగారు డ్రాగన్ ఆర్యన్ ముందు వాలింది. ఆ వీరుడు కిందకు దిగి ఆర్యన్ దగ్గరకు వచ్చాడు. అతని భాష వింతగా ఉన్నప్పటికీ ఆర్యన్ చేతిలో ఉన్న ప్రాచీన స్ఫటికం ఒక అనువాద యంత్రంలా పనిచేయడం ప్రారంభించింది. ఆ టైం మిషీన్ను ఆన్ చేసి, ఈ స్ఫటికాన్ని తీసుకువచ్చిన రక్షకుడు నువ్వేనా అని ఆ వీరుడడిగాడు. ఆర్యన్కు ఏమీ అర్థం కాలేదు. అప్పుడా వీరుడు అసలు నిజం చెప్పాడు. ఇది భూమికి సమాంతరంగా ఉండే మరొక కోణం. 1000 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఈ డ్రాగన్ ప్రపంచానికి వచ్చారు. ఇక్కడ మంచి డ్రాగన్లు, చెడ్డ డ్రాగన్లు ఉన్నాయి. చెడ్డ డ్రాగన్లు భూమిమీదకు రాకుండా ఉండటానికే ఆ టైం మిషీన్ ద్వారా పోర్టల్ మూసేశారు. దాన్ని తెరవాలంటే నువ్వు పట్టుకున్న ఆ స్ఫటికం మాత్రమే కీలకం. ఇప్పుడు ఆ దుష్ట డ్రాగన్లు భూమిని నాశనం చేయటానికి దారి వెతుకుతున్నాయి. తాను కేవలం ఒక శాస్త్రవేత్తను మాత్రమే కాదని, 2 ప్రపంచాలను కాపాడాల్సిన బాధ్యత తన భుజాలపై ఉందని ఆర్యన్కు అర్థమైంది. భయం స్థానంలో ఇప్పుడు అతని కళ్లలో ఆత్మవిశ్వాసం కనిపించింది. ఆ వీరుడితో చెయ్యి కలిపాడు. ఆ దుష్ట డ్రాగన్లు మన ప్రపంచంలో అడుగుపెట్టకముందే వాటి సామ్రాజ్యాన్ని అంతం చేద్దాం అని ఆర్యన్ గట్టిగా చెప్పాడు. బంగారు డ్రాగన్ మీద ఆ వీరుడి వెనుక ఆర్యన్ కూర్చున్నాడు. ఆ డ్రాగన్ రెక్కలు విప్పుకొని ఎర్రటి ఆకాశంలోకి దూసుకుపోయింది. ఒక మామూలు శాస్త్రవేత్త 2 ప్రపంచాల తలరాతను మార్చే ఒక మహాసంగ్రామానికి సిద్ధమయ్యాడు.